ఇవాల్టి ప్రైమ్ టైం బులెట్ న్యూస్ పై ఒక లుక్ చేద్దాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా 25 కిలోల హైడ్రోఫోనిక్ డ్రగ్ స్వాధీనం. బ్యాంకాక్ నుంచి వస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు. హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో జయలలిత నివాసం సీజ్. 2017 నుంచి పేర్కొన్న ఆస్తి పన్ను బకాయిల నోటీసులకు స్పందించకపోవడంతో సీజ్ చేసిన జీహెచ్ఎంసీ. చెన్నైలోని పెరవల్లూర్ పిఎస్లో టీవీకే చీఫ్ విజయ్పై కేసు నమోదు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఫిర్యాదు చేశారు. నేడు కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి వీడియో కాన్ఫరెన్స్. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పురోగతిపై చర్చ. నేడు కర్నూలులో మంత్రి నిమ్మల పర్యటన. బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి నిమ్మల రామానాయుడు. నేడు కేరళంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు. కర్నూలు సహా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాహుల్ రేవంత్ల ప్రచారం. నేడు గుజరాత్లో ప్రధాని మోడీ పర్యటన. సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ. దేశవ్యాప్తంగా నేడు మహావీర్ జయంతి వేడుకలు. పలు రాష్ట్రాల్లో బ్యాంకులు, స్కూళ్లు బంద్. నేడు చెన్నై తిరువారూరులో సీఎం స్టాలిన్ ప్రచారం. సౌత్ కార్ స్ట్రీట్ లో సీఎం స్టాలిన్ బహిరంగ సభ. నేడు ఎల్పీజీతో ముంబై చేరుకున్న నౌక. రేపు న్యూ మంగళూరు చేరుకోనున్న మరో ఎల్పీజీ నౌక. ఐపీఎల్లో నేడు పంజాబ్ కింగ్స్తో తలపడనున్న గుజరాత్ టైటాన్స్. న్యూ చండీగఢ్లో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం. జనవరి 29న సమ్మక్క జాతరలో ఘర్షణపై కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు. ఏప్రిల్ 4న హైదరాబాద్లో విచారణకు రావాలని ఆదేశం. జగిత్యాల్లో ఈదురుగాళ్లతో భారీ వర్షం. మామిడి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం. రేపు పార్లమెంటుకు ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు. రేపు ఉదయం బిల్లుకు ఆమోదం తెలపనున్న కేంద్ర కేబినెట్. మళ్లీ కిరోసిన్ కాలం మొదలవుతున్నట్లు కనిపిస్తోంది. 21 రాష్ట్రాల్లో సరఫరా పునరుద్ధరణ. కేంద్రం కీలక నిర్ణయం. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో ఏర్పడిన ఆటంకాలు మరియు వంట గ్యాస్ ధరల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక అనూహ్య నిర్ణయం తీసుకుంది. గతంలో కిరోసిన్ రహిత అంటే కిరోసిన్ ఫ్రీ రాష్ట్రాలుగా ప్రకటించిన 21 రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో తిరిగి సుపీరియర్ కిరోసిన్ ఆయిల్ ఎస్కేఓ సరఫరాను పునరుద్ధరించాలని నిర్ణయించింది. కేవలం 60 రోజుల పాటు తాత్కాలిక ప్రాతిపదికన అమల్లోకి రానున్న ఈ నిర్ణయం వల్ల తెలంగాణ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ వంటి కీలక రాష్ట్రాల్లోని సామాన్య కుటుంబాలకు పెద్ద ఉపశమనం కలుగనుంది. తాజా ఆదేశాల ప్రకారం ఎంపిక చేసిన పెట్రోల్ పంపుల ద్వారా పీడీఎస్ కిరోసిన్ను విక్రయించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సరఫరాను వేగవంతం చేసేందుకు నిల్వ పరిమితులను కూడా సడలించింది. దీని ప్రకారం ప్రతి అవుట్లెట్లో 5,000 లీటర్ల వరకు కిరోసిన్ను నిల్వ ఉంచుకోవడానికి అవకాశం కల్పించింది. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గోవా వంటి ప్రాంతాల్లో వంట ఇంధనంపై ఉన్న ఒత్తిడిని తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని అధికారులు వెల్లడించారు. ఇవి ఇవాల్టి ప్రైమ్ టైం బులెట్ న్యూస్. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.